ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో జనాభాతో పాటుగా కుల గణనాన్ని కూడా చేపట్టాలని నిర్ణయించింది. అయితే దీనికోసం ఎటువంటి చట్ట సవరణ అవసరం లేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 1948 నాటి జనాభా లెక్కింపు చట్టం ప్రకారం మనం చేసుకోవచ్చని, 1998లో చివరిసారిగా సవరించిన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి తనకు కావలసిన అన్ని విషయాలను సేకరించుకోవచ్చు అని చెప్పింది. వాస్తవంగా భారతదేశంలో 1881 నుంచి 1931 మధ్య కాలంలో జరిగిన బ్రిటిష్ ఇండియా కాలంలో జరిగిన జనాభా లెక్కల్లో కుల గణన అనేది జరిగింది. కానీ 1951లో భారత ప్రభుత్వం కులగణన వద్దని, కేవలం జనాభా గణన, అందులో ఎస్సీ ఎస్టీలను ప్రత్యేకంగా చూడండి అని మాత్రం చెప్పింది. 1961లో మాత్రం రాష్ట్రాలు తనకు అవసరమైతే కావలసినంత సమాచారాన్ని కులపరంగా ప్రజల నుంచి తీసుకోవచ్చు అని పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు మనం నూతనంగా చేపడుతున్న కుల గణన కోసం ప్రత్యేకంగా ఎటువంటి చట్ట సవరణ అవసరం లేదన్నదే విషయం. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.